ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు 12 రాశుల మీద జ్యోతిష్యం చెప్తాను. చిలక జోష్యం జూలై నెల 13 నుంచి 19 వరకు ఈ వారం రోజులంతా ఎలా ఉంది, ఎలా లేదు, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, సుఖం దుఃఖం కష్టం నష్టం చెప్తా వినండి. చిలకమ్మ మీనం రాశి వాళ్ళ జ్యోతిషం, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ సాక్షంగా అమర్నాథ్ వెళ్ళాలంటే ప్రాప్తి కావాలి, అదృష్టం కావాలి, మనకు రాసి ఉండాలి, ఆయన రామని చెప్పాలి. అమర్నాథ్ దర్శనం చాలా గొప్ప దర్శనం, ప్రాప్తి కావాలి. ఈ రాశి వాళ్ళకి, మీనం రాశి వాళ్ళకి ఎక్కువ ఆలోచిస్తారు. పైసకు పైసా మీరు కష్టపడ్డ దానికి మీరు పైసకు పైసా కట్టి పెట్టి ₹1 పక్కకు జరగనీయకుండా మీరు చాలా జాగ్రత్తగా కాపాడతారు. లక్ష్మికి మీరు లక్ష్మీ సేవకులు. మీనం రాశి వాళ్ళ దగ్గర మాట నిలబడదు. ఏ మాట ఉన్నా టకామని మాట్లాడుతారు, కానీ మాదే మాట గెలవాలని ఆలోచిస్తారు. నేనే గెలవాలి, నేనే సాగేయాలి, అందరికి మెప్పియాలి, పై మాట మనదే ఉండాలన్నట్టు ఇలా పట్టుదల మీద ఉంటారు మీరు. చాలా బాగుంటుంది. మీనం రాశి వాళ్ళ మళ్ళీ ఒకటి ఏముందంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఐకమత్యంగా నడవాలి, వీళ్ళు పేరు సంపేయాలి, అందరూ ఐకమత్యంగా నడవాలి, మంచి మాట నడవాలి, మంచి దారి నడవాలని ఇదే ఎక్కువ ఆలోచిస్తారు. బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళకి, మీనం రాశి వాళ్ళకి కొంచెం వ్యవసాయం అంటే చాలా ఇష్టం. వ్యవసాయం అంటే మీకు చాలా మంచిగా లాభం ఉంటుంది. వ్యవసాయంలో మీకు చాలా లాభం అయితే ఈసారి వ్యవసాయం లోపల మీకు చాలా మంచి జరుగుతుంది. నష్టం కష్టం మీకు రాదు. కానీ మీ ఇంటి మీద జర నరదృష్టి నరకన్ను చాలా చెడ్డగా నడుస్తుంది. ఇంట్లో బరకత లేకుండా అయిపోతుంది. లాభం లేదు, వచ్చిన పైసా వచ్చినట్టే పోతుంది. మీరు శివయ్య దర్శనంలా ఉండండి, మీకు మంచి జరుగుతుంది. పొదుముఖంగా ఇంటి లోపల ఇంత మీ పెద్దలకి మీ ఇంటి లోపల దీపాహారం నడవాలి. పొదుగల గుడిక దీపాహారం పెట్టిపోయాలి. ఇంటి లోపల చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో అరకత్ బరకత్ చాలా బాగుంటుంది. కానీ అందరూ నాది నాది, నా వాళ్ళు, నా బంధు, నా బలుగం అనుకున్న వాళ్ళు అందరూ తిని భయమానమవుతారు. మీకు యాచేష్టలు ఎవరు లేరు. ఎవరికి ₹10 ఇచ్చినా అటే పోతాయి, తిరిగి రావు. నమ్మిన వాళ్ళందరూ మోసమే చేస్తారు, మీకు అంత మంచిగా ఉండరు. కానీ మీరు మాత్రం వాళ్ళకి ఎంత ఉండాలో అంతే కరెక్ట్ ఉంటారు. అదృష్ట బలం బాగుంది. మీ లైఫ్ అంతా బాగుంటుంది. సుఖంగా సంతోషంగా ఉంటారు. ఏడపైన కానీ గెలుస్తారు. ఇంతవరకు దారిద్ర్యం చాలా చెడ్డగా సతాయిచ్చింది, పోయింది. అన్నతమ్ముల అనుబంధం, భార్యాభర్తల బంధం, భార్యాభర్తల ప్రేమ చాలా బాగుంటుంది. భార్య అంటే భర్తకి ఇష్టం, భర్త అంటే భార్యకి ఇష్టం. ఈ మీనం రాశి వాళ్ళు భార్యకు చాలా ప్రేమగా చూసుకుంటారు. అంతకని ఎక్కువ భార్య కూడా భర్తకు చాలా ప్రేమతోనే చూసుకుంటారు. మీరు మన పిల్లలు మనము ఆరోగ్యం బాగుండాలి, ముందు ఆరోగ్యం బాగుండాలి, చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలని అనుకుంటున్నారు. ఇంతవరకు కొంచెం ఆరోగ్య దెబ్బ చాలా చెడ్డగా తేలింది. ఆరోగ్య సమస్య వచ్చింది. కొన్ని రోజులు నష్టపోయారు, కష్టపడ్డారు, బాధపడ్డారు, నష్టపోయారు. ఇప్పుడేముందంటే మాత్రం ముందర మాకు చేపట్టింది మాకు కలిసి వస్తుందా రాదా, మంచి అవుతుందా చెడైతే అనుకుంటున్నారు. మీకు చాలా మంచి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, జయం జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉంది మొత్తం చెప్పేస్తా. ఒకసారి గవ్వలు వేస్తాం. వావ్, 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. మీనం రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 7, అవమానం 2. అంటే గురుబలం 14 ఇట్లా ఉంది, శని బలం 2 ఇట్లా ఉంది. మీకు గురుబలం చాలా బాగుంది. మీరు ఏ పని చేసినా మీకు చాలా మంచి కలిసి వస్తుంది. ఒకసారి శివయ్య దర్శనం చేసుకుని రండి. ఇంకా మీరు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.